ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమన్నావు? నా కొడుకు పిచ్చోడా? అవునమ్మా, నువ్వు ఏమైపోయావోనని ఆలోచించి పిచ్చివాడైపోయాడు వీడు. కానీ మేమెప్పుడు వాణ్ణి పిచ్చోళ్ళ చూడలేదమ్మా. కానీ ఈరోజు నువ్వు అంటున్న మాటలకి నిజంగానే మేం పిచ్చివాళ్ళం అయిపోయాం. జాబిల్లి, కన్న వాళ్ళని అర్థం చేసుకోలేని నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నువ్విప్పుడు నమ్ముతుంది విషం కక్కే పాముల్ని. వాటి కాటికి నువ్వు కూడా బలైపోయే రోజు వస్తుంది. బాబాయ్, వీళ్ళనిక్కడుంచే కొద్దీ నాకు నీతులు చెప్పడానికి ట్రై చేస్తుంటారు. అది నాకు నచ్చదు. మా అమ్మ చనిపోయినట్టు వీళ్ళని కూడా మంటల్లో వేసి చంపాలనుంది. కానీ వీళ్ళు నా కోసం చేసిన పూజల వల్ల వదిలేస్తున్నాను. ముందు వీళ్ళని బయటికి గెంటేసేయండి. అమ్మ జాబిల్లి, ఇదంతా తమాషా కోసం అన్నాను. ఇదంతా నాటకం, అబద్ధమని ఒకసారనమ్మా. ఎందుకో నా గుండె పట్టేసినట్టు అనిపిస్తోంది. మీతో కామెడీ చేసేంత ఓపిక నాకు లేదు. జాబిల్లి, ఈ డబ్బు, నగలు, ఆస్తులు, అంతస్తులు ఏవి పోయినా మాకు బాధ లేదమ్మా. కానీ 20 ఏళ్లుగా ఎవరి కోసమైతే ఎదురు చూశామో వాళ్లే ఇలా మాట్లాడుతుంటే నా ప్రాణాలు తోడేసినట్టుగా ఉందమ్మా. అమ్మా, నాకే ఎందుకు ఇలా అవుతుంది? నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో అదే శాపమై నా కూతురు రూపంలో తగిలింది. ఈ జాబిల్లి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఏనాడు నా కన్న కూతుర్లా అనిపించలేదు. ఇంకొద్దమ్మా, మనం ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం, పదమ్మా. పెద్దమ్మా, మీ ఉప్పు తిన్నాను. మిమ్మల్ని మెడ పట్టుకుని బయటికి గెంటేయాలంటే నా మనసు ఒప్పట్లేదు. దయచేసి మీరే బయటికి వెళ్ళండి. వెళ్తాం. జాబిల్లి, వీళ్లతో చేతులు కలిపి పెద్దమ్మ గారిని, అయ్యగారిని బయటికి పంపించాలని చాలా పెద్ద తప్పు చేస్తున్నా. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. నీ ఆటని కట్టించి నీ తప్పు నువ్వు తెలుసుకునేలా చేసి మళ్ళీ వీళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి వీళ్ళని బయటికి గెంటేయకపోతే నా పేరు పున్నమియే కాదు. గుర్తుంచుకో. పదండి పెద్దమ్మ గారు, పదండి అయ్య గారు. మనం వెళ్ళిపోదాం, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.